కాశ్మీర్ యువతను తుపాకులు పట్టేలా ప్రోత్సహించిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ ను తప్పుబడుతూ ఓవర్ యాక్షన్ చేసినప్పుడే పాక్ బుద్ధి చెప్పాల్సిందే. కానీ శత్రువుతోనైనా సర్దుకుపోవాలనుకునే మన అతి మంచితనాన్ని దాయాది దేశం చేతగానితనమనుకుంటోంది. తప్పులు సరిదిద్దుకోకపోగా కవింపు చర్యలతో కాలు దువ్వుతోంది. బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత మంచు కశ్మీరం మంటల్లో తగలబడేందుకు మూల కారణం పాకిస్తానే. సొంతింట్లో ఉగ్రవాదం మారణహోమం సృష్టిస్తున్నా పాఠాలు నేర్వని పాకిస్తాన్ విషనాగుల్ని పాలు పోసి పెంచుతూ భారత్లోకి వదులుతోంది. పొరుగు దేశంతో స్నేహ సంబంధాలకు మనమెంత సహనంగా ఉన్నా అడుగడుగునా విషం కక్కుతూనే వస్తోంది. కశ్మీర్లో కల్లోలానికి కారణమైన ఓ ఉగ్రవాది ఎన్కౌంటర్లో చనిపోగానే పౌర హక్కులు కాలరాస్తున్నట్లు, మానవత్వం మంటగలిసిపోతున్నట్టు గుండెలు బాదుకుంది పాకిస్తాన్. ఆ టెర్రరిస్ట్ లో దేశభక్తుడిని చూసుకున్న పాకిస్తాన్ అతని ఎన్కౌంటర్ పై సంతాపాన్ని ప్రకటించేందుకు తెగబడింది. స్వయానా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ పై జాతీయ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించి పాలకుడెవరైనా భారత్ పై ద్వేషాన్ని నూరిపోయడమే పాక్ ప్రధాన ఎజెండా అని నిస్సిగ్గుగా చాటుకున్నారు. మన గడ్డపై ఉగ్రవాది చనిపోతే అంత గోల చేసిన పాకిస్తాన్ తన నీడనున్న పీఓకేలో బెలూచిస్తాన్ పరిస్థితులపై మన ప్రధాని ఓ మాట మాట్లాడగానే గయ్యిమంటూ గొడవకు దిగింది పాకిస్తాన్. ముంబైలో మారణ హోమానికి తెగబడ్డ ముష్కరుల్లో పాక్ కుట్రలకు సజీవ సాక్ష్యంగా దొరికినా తనే పాపం ఎరగనంటూ బుకాయించింది. ఈశాన్య రాష్ట్రాల వైపు తరచూ హద్దులు దాటుతున్న డ్రాగన్ దేశంతో చట్టాపట్టాలేసుకుంటూ చైనా అడుగులకు మడుగులొత్తుతోంది. దొంగదారులు వెతుక్కుంటూ ఆదమరిచిన అదును చూసుకుని చాటుమాటున దాడులకు తెగబడటం తప్పించి భారత్తో ప్రత్యక్ష పోరులో నెగ్గలేనని పాక్ కి తెలుసు. పాక్ టెర్రరిస్టుల స్వర్గధామంలో ఎలా మారిపోయిందో అంతర్జాతీయ సమాజం గమనిస్తూనే ఉంది. బిన్ లాడెన్ లాంటి బడా టెర్రరిస్టుకే తన దేశంలో ఆశ్రయమిచ్చి అమెరికా ఆపరేషన్లో చనిపోయాక తనకేం తెలియనట్లు అమాయకంగా మొహం పెట్టిన మోస్ట్ కన్నింగ్ కంట్రీ సరిహద్దుల్లో ఉండటంతో భారత్ ఒళ్లంతా కళ్లు చేసుకుని కాపు కాయాల్సొస్తోంది. పాకిస్తాన్ ని వ్యూహాత్మక సైనిక స్థావరంగా వాడుకుంటున్న అమెరికాకు కూడా తెలుసు ఆ దేశ వక్రబుద్ధి. తాలిబాన్ల దురాగతాలు మాయని గాయంలా మిగిలిపోయిన ఆఫ్ఘనిస్తాన్ కూడా పాక్ గుంటనక్కని గ్రహించింది. ఏదన్నా తేడా వస్తే ఏకాకిలా మిగిలిపోతానన్న భయంతోనే సైనిక పాటవపరంగా బలంగా ఉన్న చైనాని కావలించుకుంటోంది పాకిస్తాన్. భారత్పై అకారణంగా ద్వేషం పెంచుకుంటున్న చైనాకి శత్రువు మిత్రుడన్నట్లు పాక్ పై ప్రేమ కారిపోతోంది. దౌత్యపరమైన హెచ్చరికలు, మాటలతో, నిరసనలతో దారికొచ్చే రకం కాదు పాకిస్తాన్. సరిహద్దు కేసి చూడాలంటేనే వెన్నులో వణుకు పుట్టించేలా మన బలగాల్ని మోహరిస్తే గాని పాక్ ఒళ్లు దగ్గర పెట్టుకునేలా లేదు. 2 నెలలుగా కశ్మీర్ మంటల్లో పాక్ చలి కాచుకుంటున్న సహనంతో ఉన్నందునే యురీ సెక్టార్లో మన సైనికుల్ని దొంగ దెబ్బతీసింది పాకిస్తాన్. ఇంట్లోకి దూరేందుకు దొంగకి ఏదో ఒక దారి దొరకకుండా ఉండదు. పాకిస్తాన్ చేస్తోందదే. మన నిఘా కళ్లు గప్పి టెర్రరిస్టు కాదు కదా, చీమైనా దూరే అవకాశం లేకుండా సరిహద్దును దుర్భేద్యంగా మార్చేయడం మన తక్షణ కర్తవ్యం. యుద్ధం ఒకటే పరిష్కారం కాకపోవచ్చు. మన సహనానికి హద్దుంటుందని, నరమేధాన్ని ఆపకపోతే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పాకిస్తాన్ కి గట్టి హెచ్చరికలు పంపాల్సిందే. అనివార్యమైతే యుద్ధానికైనా సిద్ధమనే సంకేతాలివ్వాల్సిందే. పాకిస్తాన్ పాపాల్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టి ఆంక్షల చట్రంలో బిగించి ఏకాకిని చేస్తే గాని పాకిస్తాన్కి నెత్తికెక్కిన కళ్లు దిగేలా లేవు. అగ్రరాజ్యంతో పాటు కొన్ని దేశాలకు పాకిస్తాన్ భూభాగంతో పనుంది కాబట్టి సర్దుకు పొమ్మని ఎన్ని సుద్దులైనా చెబుతాయి. కానీ మన సైనికుల రక్తం చిందితే పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో ఏదో రూపంలో దాయాది దేశానికి తెలియజెప్పాల్సిందే. కార్గిల్ పోరులో తోకముడిచిన పాకిస్తాన్ కి మనం మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో శాంపిల్ అయినా చూపించాల్సిందే. మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నా శత్రువు ఎలా దొంగదెబ్బ తీయగలుగుతున్నాడో గ్రహించి వ్యూహాలు మార్చుకోవాలి. మరింత దుర్భేద్యంగా కొత్త సైనిక స్థావరాలకు బలమైన పునాది వేసుకోవాలి. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అర్థం చేసుకునేవాడికి ఓపిగ్గా చెప్పొచ్చు. మూర్ఖుడి మనసు రంజింపరాదన్నట్లు పాకిస్తాన్కి ఎన్ని మాటలు చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే. పాకిస్తాన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ కావాలంటే మనదైన దెబ్బ ఒక్కటనా పడాల్సిందే. ఇప్పటికే మనమెంతో సాంకేతిక పరిజ్ఞానం సాధించాం.
పాకిస్తాన్కి లేని ఆయుధ పాటవమే కాదు, అంతరిక్ష పరిజ్ఞానము మన సొంతం. 2.5 లక్షల మన రక్షణ బడ్జెట్లో పాక్ది పావు వంతు కూడా ఉండదని తెలిసిందే. కేవలం అంతర్జాతీయ ప్రపంచం ముందు గౌరవ మర్యాదలు పోగొట్టుకోరాదన్న మన విధి విధానాలే పాక్ చొరబాట్లకు, ఉగ్రదాడులకు కారణమవుతోంది. మనకున్న సాంకేతిక పరిజ్ఞానం వాడి బోర్డర్ వెంబడి ప్రత్యేక సెన్సార్లు ఏర్పాటు చేయొచ్చు. ఇన్నేళ్లలో ఇన్నేసి మరణాలు సంభవించి ఇన్నేసి కుటుంబాల్లో అశాంతి రగల్చడానికి ప్రతీకారం కంపల్సరీ. దాడులను తిప్పికొట్టడానికి యువ సైనికులు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. వాళ్ల ఉత్సాహాన్ని మరిన్ని దాడులు జరిగి నీరు కారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన పాలకుల మీద ఉందని అంటున్నారు సామాజికవేత్తలు. याद करो तुम 90,000 बंदी पाक जवानों को, याद करो तुम शिमला समझौता, इंदिरा के एहसानों को। पाकिस्तान एक कान खोलकर सुन ले, अब की ये जंग छिड़ी तो नामो निशान नहीं होगा। कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा। कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा। पाकिस्तान कान खोलकर सुन ले, मत करना हिम्मत हमसे टकराने की, वरना विश्व के मानचित्र पर तेरा नामो निशान नहीं होगा। कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा। ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.